విషమ పరీక్ష. ఒకసారి మలయాళ రాజు అక్బరు బాదుషాకు ఈ విధంగా వర్తమానం చేశాడు. మీరు సాధ్యమైనంత త్వరలో ఈ 4 వస్తువులను మాకు పంపాలి. ఉత్తమ జాతిగల హీన వ్యక్తి, నీచ జన్మగల ఉత్తమ వ్యక్తి, ఒక ఊర కుక్క, సింహాసనం అధిష్ఠించిన గాడిద. సాధ్యమైనంత త్వరలో ఈ 4 మాకు పంపకపోయినట్టయితే మన మధ్య యుద్ధం జరగటానికి సిద్ధంగా ఉండగలరు. ఈ ఉత్తరం చూసుకొని అక్బరు దీర్ఘంగా యోచించాడు. మలయాళరాజు కోరినవి దొరకటం అసంభవం, అందుచేత యుద్ధం తప్పదని ఆయనకు తోచింది. ఆయన బీర్బల్కు సంగతంతా చెప్పి, బీర్బల్, మీ సలహా ఏమిటి అని అడిగాడు. బీర్బల్ కొంచెం ఆలోచించి, ఈ వస్తువులు ఉన్నపళంగా సంపాదించటం కష్టం, 1 సంవత్సరం గడువడుగుతూ జవాబు పంపండి అని బీర్బల్ అన్నాడు. అక్బర్ అలాగే చేసి, ఈ కార్యభారమంతా నీ మీదనే పెడుతున్నాను, ఇది ఇతరుల వల్ల అయ్యే పని కాదు అని అన్నాడు. చిత్తం, దీని సంగతి నేను చూస్తాను. ఇప్పట్నుంచే నన్ను పనిలో నియోగించండి. ఖర్చులకు గాను నాకొక 1,00,000 రూపాయలు ఇప్పించండి అని బీర్బల్ అన్నాడు. అక్బర్ మంజూరు చేసిన 1,00,000 రూపాయలు ఖజానా నుంచి తీసుకొని షావుకారు వేషం ధరించి మేలుజాతి అరబ్బీ గుర్రం మీద బీర్బల్ మర్నాడే మలయాళ దేశానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. అతను మలయాళ రాజధానిలో రాజవీధిలో కొత్వాలు కచేరీకి ఎదురుగా ఉన్న మేలైన బంగళా అద్దెకు తీసుకొని వడ్డీ వ్యాపారస్తుడిగా స్థిరపడ్డాడు. త్వరలోనే అతనికి కొత్వాలుకు మంచి దోస్తీ అయింది. బీర్బల్ కొత్వాలును తరచూ తన ఇంటికి పిలిచి బ్రహ్మాండంగా విందులు చేస్తూ ఉండేవాడు. కొత్వాలు కూడా బీర్బల్కు అన్ని విధాల సహాయము చేస్తూ ఉండేవాడు. ఊరికెవరైనా మంచి గాయకులు, వర్తకులు వచ్చినట్టయితే కొత్వాలు వారిని బీర్బల్కు పరిచయం చేస్తూ ఉండేవాడు. బీర్బల్ వాళ్ల చేత పాడించి ఆడించి వారికి మంచి సన్మానాలిప్పించి పంపుతూ ఉండేవాడు. ఒకసారి రంభ అనే నర్తకి ఇలాగే బీర్బల్ వద్దకు వచ్చి ఆడి పాడి అతని అతిథులను తన విద్యా కౌశలంతో ఎంతో మెప్పించింది. విద్యలకు తోడు ఆమె చాలా అందమైన యువతి. బీర్బల్ ఆమెకు ఘనంగా పారితోషకమిచ్చాడు. అది చూసి రంభ ఆశ్చర్యపోయి, అయ్యా, మీ వంటి వారు కటాక్షించి నన్ను పోషించే పక్షంలో 2 అణాల చొప్పున సంపాదించే ఈ వృత్తి మానేస్తాను, నన్ను అనుగ్రహించగలరా అని బీర్బల్ని అడిగింది. ఆమెను తన ఉంపుడు కత్తెగా పెట్టుకోవటానికి అతను అంగీకరించి, నిన్ను నేను పోషిస్తాను, నీకేది కావాల్సినా నన్నడిగి తీసుకోవచ్చు అని అన్నాడు. అది మొదలు అతను ప్రతిరోజు రంభ ఉండే ఇంటికి వెళ్ళి వస్తూ ఉండేవాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. బీర్బల్ తన ఇంటికి వచ్చి వెళ్ళిపోతున్నప్పుడల్లా రంభ చాలా బాధపడేది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకనాడు కొత్వాలు బీర్బల్ను, మీరెందుకు పెళ్లాడారు కారు అని అడిగాడు. ఉత్తమ వంశంలో పుట్టిన స్త్రీ దొరికితే పెళ్లాడటానికి నాకేమీ అభ్యంతరం లేదు అని బీర్బల్ అన్నాడు. కొన్నాళ్లయ్యాక కొత్వాలు బీర్బల్కు ఒక సంబంధం తెచ్చాడు. కన్య గొప్ప వంశానికి చెందింది. బీర్బల్ ఆమెను పెళ్లాడటానికి ఒప్పుకున్నాడు. ఆమె పేరు మనోరమ. మనోరమకు బీర్బల్కు అత్యంత వైభవంగా వివాహం జరిగింది. బీర్బల్ తన భార్యలో ఆత్మాభిమానం ఉన్నదో లేదో తెలుసుకోవటానికి ఆమెను హీనంగా చూడసాగాడు. ఆమె సహించి ఊరుకున్నది. ఒకనాడతను అంగడిలో పుచ్చకాయ ఒకటి కొని దానికి ఘాటు పెట్టి ఒక మాసిన ఎర్రని గుడ్డలో మూటగట్టి ఇంటికి తీసుకుపోయి మనోరమతో, చూడు, నేను రాకుమారుడి తల నరికి తెచ్చాను, దీన్ని ఈ పెట్టెలో పెట్టి తాళం వేసేస్తాను, ఈ రహస్యం బయట పెట్టావంటే నీ వీపు బద్దలవుతుంది అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. తన భర్తను కొంత దూరం పోనిచ్చి మనోరమ ఇల్లెగిరిపోయేటట్టు కేకలు వేయసాగింది. కొత్వాలు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి, ఏమైంది అని ఆమెనడిగాడు. ఇంకేం కావాలి, నువ్వే నాకీ పెళ్లి చేసి నరకంలోకి తోశావు, నా భర్త ఒట్టి పశువు, నా బాధలు నీకేమర్థమవుతాయి? ఆ పశువు రాజకుమారుడి తల నరికి తెచ్చి ఈ పెట్టెలో భద్రంగా దాచాడు. ఈ సంగతి ఎవరితోనన్నా చెబితే నాకు కూడా ఇదే గతి పడుతుందన్నాడు.
అంటూ మనోరమ అంతా చెప్పేసింది. ఈ వార్త వింటూనే కొత్వాలు షావుకారును బంధించి తెమ్మని తన భటులను ఆజ్ఞాపించాడు. భటులు బీర్బల్ను వెతికి పట్టుకొని అతని చేతులకు బేడీలు వేసి కొత్వాలు వద్దకు ఈడ్చుకొచ్చారు. ఇదంతా ఏమిటి? నేనేం నేరం చేశాను అని బీర్బల్ కొత్వాల్ని అడిగాడు. నోర్ముయ్ తుచ్చుడా, నువ్విలాంటి వాడివని నాకు తెలియదు. త్వరలోనే తగిన శిక్ష అనుభవిస్తావులే అంటూ కొత్వాలు బీర్బల్ను రాజసమక్షానికి తీసుకుపోయి, మహారాజా, ఈ పిశాచం రాజకుమారుణ్ణి హత్య చేసి ఆ సంగతి బయటపెడితే తన భార్యను చంపేస్తానని బెదిరించాడు అని కొత్వాలు ఫిర్యాదు చేశాడు. రాజు కోపోద్రేకంతో ఈ దుర్మార్గుణ్ణి ఉరితీయండి అని అన్నాడు. ఆయన విచారణ లాంటిదేమీ జరపలేదు. వెంటనే కొత్వాలు తన భటులతో ఈ దుర్మార్గుణ్ణి వధ్యస్థానానికి తీసుకుపదండి అని తన భటులతో అన్నాడు. బీర్బల్ దారిలో తన నౌకర్లను చూసి, ఒరే, మీరింటికి వెళ్ళి అమ్మగారితో నన్ను ఉరితీయబోతున్నారని చెప్పండి. ఆమె ఏమనేది నాకు చెప్పండి అని అన్నాడు. నౌకర్లు మనోరమ దగ్గరకు వెళ్ళి తమ యజమానికి ఉరిశిక్ష పడిందని చెప్పారు. పడితే పడని, చేసిన దానికి అనుభవించక తప్పుతుందా ఏమిటి? నేనేం చేయగలను అని మనోరమ అన్నది. నౌకర్లు తిరిగి వచ్చి మనోరమ అన్న మాటలు చెప్పారు. బీర్బల్ వాళ్లను రంభ ఇంటికి వెళ్ళి ఆ మాటే చెప్పమన్నాడు. వాళ్ళు వెళ్ళాక బీర్బల్ కొత్వాలుతో తనను రంభ ఇంటి మీదుగా తీసుకుపొమ్మని కోరాడు. కొత్వాలు సరేనన్నాడు. కొత్వాలు భటులు బీర్బల్ని తన ఇంటి ముందుకు తెచ్చేసరికి రంభ వారి కోసం ఎదురు చూస్తున్నది. ఆమె కొత్వాలు ద్వారా బీర్బల్ నేరం గురించి తెలుసుకొని అతని చేతిలో 200 రూపాయల సంచి పెడుతూ, మీరొక్క గంటసేపు ఈ చెట్టు కింద ఆగి ఉండండి, అప్పటికీ నేను రాకపోతే మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. కొత్వాలు ఇందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు. రంభ తనకున్న దుస్తులలోనూ ఆభరణాలలోనూ మేలైనవి ధరించి రాజుగారిని చూడబోయింది. రాజు రంభలోని ఆకర్షణ చూసి దిమ్మెరబోయి, నీ కోరిక ఏమిటో నాతో నిర్భయంగా చెప్పుకోవచ్చు, తప్పక తీరుస్తాను అని అన్నాడు. షావుకారు చేసిన నేరాన్ని క్షమించి ఆయనకిచ్చిన ఉరిశిక్షను ఉపసంహరించమని రంభ కోరింది. షావుకారు చేసిన నేరమేమిటో కూడా మరచిపోయిన రాజు ఉరిశిక్షను రద్దు చేస్తూ పత్రం రాసి రంభ చేతికిచ్చాడు. దాన్ని చూడగానే కొత్వాలు బీర్బల్ను విడిచిపెట్టాడు. రంభ బీర్బల్ను తన ఇంటికి తీసుకుపోయింది. అక్కడ అతను ఆమె కళ్ళ నుంచి ఏకధారగా కారే ఆనందాశ్రువులను తుడుస్తూ, పిచ్చిదానా, ఎందుకు కంగారు పడ్డావు? ఇదంతా ఒక రాచకార్యం కోసం ఆడిన నాటకం. నేనిప్పుడు నా దేశానికి తిరిగి వెళ్ళాలి. మళ్ళీ త్వరలోనే ఇక్కడికి తిరిగి వచ్చి నిన్ను కూడా వెంటబెట్టుకుపోతాను అని అన్నాడు. అతను వెళ్ళిపోతానన్న మాటకు రంభ మీద పిడుగుపడ్డట్టయింది. కానీ బీర్బల్ ఎంతో ప్రేమ చూపి ఆమెను ఊరడించి ధైర్యం చెప్పాడు. రంభ వద్ద సెలవు పుచ్చుకొని అతను సపరివారంగా ఢిల్లీకి తిరిగి వచ్చి, ప్రభు, మలయాళ రాజు కోరిన 4 సాధించాను అని అక్బరుకు తెలిపాడు. భేష్, సమస్య తీరిపోయింది. అవి ఎక్కడున్నాయి అని అక్బర్ పరమానంద భరితుడై అన్నాడు. మలయాళ రాజధానిలోనే ఉన్నాయి. తమరు నాకు అధికారమిచ్చినట్టయితే నేను మలయాళ రాజు వద్దకు తమ దూతగా వెళ్ళి వాటినాయనకు చూపుతాను అని బీర్బల్ అన్నాడు. అక్బర్ ఆ ప్రకారమే ఉత్తరం రాసి సంతకం చేసి రాజముద్రతో సహా బీర్బల్కిచ్చాడు. బీర్బల్ పెద్ద పరివారాన్ని వెంటబెట్టుకొని అధికార రీత్యా మలయాళ రాజు వద్దకు వెళ్ళి అక్బర్ పంపిన ఉత్తరాన్ని అందించాడు. మలయాళ రాజు ఆ ఉత్తరం చదువుకొని, ఆ 4 వస్తువులు ఎక్కడా అని అడిగాడు. ఇప్పుడే తమ ఎదుట ఉంచుతాను అంటూ బీర్బల్ రంభను మనోరమను తీసుకురమ్మని తన నౌకర్ను పంపించాడు. వాళ్ళు వచ్చారు. అప్పుడు బీర్బల్ రాజుతో, నేను వడ్డీ వ్యాపారిలాగా నటిస్తూ ఈ నగరంలో కొత్వాలు గారి కచేరీకెదురుగా నివసించాను. కొత్వాలు గారికి నాకు మంచి స్నేహం ఏర్పడింది. వారే ఈ మనోరమ అనే ఆమెను నాకు భార్యగా కుదుర్చి మా వివాహం జరిపించారు. ఆమె ఉత్తమ వంశంలో పుట్టింది. ఆమె ఉదారత పరీక్షించాలని నేనొకనాడు ఒక పుచ్చకాయను గుడ్డలో చుట్టి ఇంటికి తెచ్చి అది రాజకుమారుడి తల అని ఆ విషయం రహస్యంగా ఉంచమని చెప్పి పని మీద వెళ్ళాను. వెంటనే ఆమె పెద్ద గడబిడ చేసి నేను రాజకుమారుణ్ణి హత్య చేశానని కొత్వాలు గారికి ఫిర్యాదు చేసింది. తర్వాత నాకు మరణశిక్ష కూడా విధించారు.
ఆ వార్త విని ఈ నా భార్య నన్ను కాపాడుకునే ప్రయత్నం ఏమీ చెయ్యకపోగా పీడ విరగడైందని సంతోషించింది కనుక ఈమె ఉత్తమ జన్మగల హీనురాలు అని బీర్బల్ అన్నాడు. రాజు ఆ మాట కొప్పుకున్నాడు. తర్వాత బీర్బల్, ఈ రంభ ఆడి పాడి పొట్టపోసుకునేది, హీన జన్మగలది, కానీ ఈమె నన్ను వాస్తవంగా ప్రేమించింది. నా మరణశిక్ష గురించి విని ఈమె ఎంతగానో దుఃఖించింది. చివరకామె నా శిక్షను రద్దు చేయించిన సంగతి తమకు తెలుసు. ఈమె హీన జన్మగల ఉత్తమురాలు అని బీర్బల్ అనగానే రాజు దానికి కూడా ఒప్పుకున్నాడు. ఇక మూడవది ఊరకుక్క. ఊరకుక్క మరెవరో కాదు, మన ఎదుట ఉన్న ఈ కొత్వాలే అని బీర్బల్ అన్నాడు. కొత్వాలు మండిపడుతూ, నన్ను ఊరకుక్కంటావా అని అన్నాడు. ఆ మాట నేను రుజువు చేయగలను. అది తిండి పెట్టేవాణ్ణి యజమానిగా భావించి తోకాడిస్తుంది. మీరు ఊరకుక్కలాగే నా వల్ల లాభం పొందినంత కాలము నాకు ఆప్త మిత్రుడల్లే నటించారు. మనోరమ ఫిర్యాదు చేయగానే నిజం ఆరా తీయకుండా రాజుగారివ్వబోయే బహుమతికి కక్కుర్తిపడి నాకు వచ్చిన కష్టం గురించి కొంచెమైనా విచారం లేకుండా నాకు ద్రోహం చేశారు. ఇది ఊరకుక్క గుణం కాదా అని బీర్బల్ అన్నాడు. రాజు ఆ మాటకు ఒప్పుకున్నాడు. బీర్బల్ మహారాజును చూస్తూ, మహారాజా, ఇక సింహాసనం అధిష్ఠించే గాడిద తమరే. నేనన్నానని ఆగ్రహించకండి. నేను రాజకుమారుణ్ణి హత్య చేశానని వింటూనే నాకు మరణదండన విధించారు కదా. ఆ నేరం నిజంగా జరిగిందో లేదో కూడా విచారించకపోవటం గాడిద లక్షణం కాదా అని బీర్బల్ అన్నాడు. బీర్బల్ మాటలలోని నిజాన్ని రాజు అంగీకరించక తప్పలేదు. ఆయన అతన్ని కొద్ది రోజుల పాటు తన అతిథిగా ఉంచుకొని కానుకలిచ్చి పంపేశాడు. బీర్బల్ రంభను మనోరమను కూడా వెంటబెట్టుకొని ఢిల్లీకి వెళ్ళి అక్బరుకు జరిగిందంతా చెప్పి ఇంత విషమ పరీక్షలో నెగ్గినందుకు అక్బర్ నుంచి ఒక మంచి జాగీరు బహుమానంగా పొందాడు.